హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మంచి లొకాలిటీలో కట్టించిన వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అయితే చూద్దామండి. మన కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా అయితే చేయించారండి వీళ్ళైతే. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అయితే నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి వీడియో చేయడానికి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. జస్ట్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి అయితే నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అలాగే బిల్డింగ్ వీడియోకి అయితే కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, మనకు ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగా చేయించారండి. మంచి డిజైన్లు అయితే చేయించారు. మనకి ఇక్కడైతే ఫ్రంట్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. డిజైన్ అయితే చాలా సింపుల్గా మంచి డిజైన్లు అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet సీసీ రోడ్ అండి. మన అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు. మనకి ఇంక బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 25x60 అండి. ఇది 167 గజాలు అయితే కట్టించారు. ఈ సైన్స్లో చూస్తే 3.5 సెంట్ల దాకా అయితే వస్తుంది. మనకు పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారండి. పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ రోడ్కి గోడ అయితే తీసుకొచ్చారండి. వాస్తు గురించి అయితే పైన అయితే గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకు ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ గేట్ వరకు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నార్త్ వెస్ట్ వచ్చి 2.5 feet అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. ఫ్రెండ్స్, మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా సౌత్ వెస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ఇంకా వర్క్స్ అయితే అవుతున్నాయండి. ఇంకా ఫుల్ ఫెజ్డ్గా అయితే అవ్వలేదు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి ఇంట్లో అయితే. మొత్తం అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసి అయితే అప్పు చెప్తారు. ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారు. హాల్లో 2.5 into 2.5 feet టైల్స్ అయితే యూజ్ చేశారు. వైట్ కలర్ అయితే తీసుకున్నారండి. హాల్లో స్టడీకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే పెద్దదిగానే ఉందండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 8 అడుగుల 9 అంగుళాలు into 20 అండి. హాల్ అయితే పెద్దదిగానే ఉంది. హాల్లో స్టడీకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. టీవీ యూనిట్కి ఇచ్చారు లామినేట్ సీట్ సెట్స్ బాగున్నాయండి. ఇదంతా కూడా టీవీ యూనిట్ దగ్గర పార్టీషన్ అయితే తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ మనకి పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి సెంట్రల్ గ్లాస్ ఫినిష్తో వైట్ కలర్ సీట్ అయితే యూజ్ చేశారు. మనకి కింద అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఇంకా హ్యాండిల్స్ అయితే బిగించాలి. ఫ్రెండ్స్, మనకి హాల్లో నార్త్ వైపుతో 2 విండోస్ అయితే ఇచ్చారండి. లావుడ్ విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారండి. మనకి విత్ మస్కిటో మ్యాట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి హాల్ ఈ కార్నర్లో ఇన్వర్టర్ పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారండి. టోటల్గా ప్లేవుడ్ అయితే చేయించారు. పార్టీషన్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మాలంతా కూడా మన గుడితోనే చేయించారు. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10 into 12 అండి. బెడ్రూమ్ అయితే పర్లేదు పెద్దదిగానే ఉంది. మనకి బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. వెస్ట్ వైపుకి అయితే ఇక్కడ సీలింగ్ వైడ్ వరకు కబోర్డ్ అయితే ఇచ్చారు. కబోర్డ్కి వచ్చిన సీట్స్ అయితే బాగున్నాయండి. వుడ్ ఫినిష్లు అయితే తీసుకున్నారు. ఇది మ్యాటీ ఫినిష్ అయితే తీసుకున్నారండి. హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి సెల్ఫ్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. కబోర్డ్కి వచ్చిన హ్యాండిల్స్ కూడా లేటెస్ట్ డిజైన్లు అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్లో కార్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. బాత్రూమ్ పక్కన ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేస్తారు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారని చెప్పాను కదా. వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వాలండి. మనకి బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. ఈ బాత్రూమ్ డోర్ కూడా సేమ్ ప్యాటర్న్లో మనకి సీట్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి బాత్రూమ్లో వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. పెద్దవి యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్స్కి యూజ్ చేసిన డోర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి సెంటర్లో ఎస్ఎస్ బొద్దు అయితే ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్ నుండి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. దీని మెజర్మెంట్స్ వచ్చి 10 into 12 అండి. మన బెడ్రూమ్ సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. పాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేస్తున్నారండి. ఈ బెడ్రూమ్లో మనకి డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇస్తారు. ఇంకా టోటల్గా లైటింగ్ అది కూడా వస్తుంది. దీనికి కూడా వెస్ట్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ కబోర్డ్లోని బాత్రూమ్ కనిపించకుండా అయితే ఇచ్చారు. మన బాత్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 2 బాత్రూమ్లు కూడా 4 into 6 సైజులు అయితే ఇచ్చారు. మనకు లాప్ సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేసి అయితే ఇవ్వాలండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి బయట మార్కెట్లో ఎక్కువే చెప్తున్నారు. మన ఛానల్ తరపు నుంచి వస్తే 80 lakhs అయితే చెప్తున్నామండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడితే ఇంకా తగ్గిస్తారండి. అలాగే మనకి ఇంటికి అయితే 80% లోన్ కూడా వస్తుంది. మీకు ఇంకా ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి. మనకి లోపల స్విచ్చెస్ అన్ని కూడా అవైల్ స్విచ్లు అయితే యూజ్ చేశారండి. వర్క్ అయితే క్వాలిటీగానే చేయించారు. ఫ్రెండ్స్, మన టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే చూద్దాం. పూజా రూమ్ కూడా పెద్దదిగా ఉందంటే ఒక ఇద్దరికైతే సరిపోతుంది. లోపల కూడా వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకు నార్త్ వైపుకి అయితే ఒక చిన్న కిటికీ అయితే ఇచ్చారు. లోపల కిటికీలన్నీ కూడా యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారండి. అలా కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి డ్రైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారు. డ్రైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే పెద్దదిగానే ఉందండి. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. టోటల్గా ఇదంతా కూడా కలిపి 8 అడుగుల 9 అంగుళాలు into 19 అండి. ఫ్రెండ్స్, ఇక్కడ కార్నర్లో మనకి వాష్ బేసిన్ అయితే ఇస్తారండి. టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే వస్తుంది. అక్కడైతే గ్లాస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇదంతా కూడా డ్రైనింగ్ హాల్ కాబట్టి డిన్నర్ సెట్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. మనకి ఏరియా అయితే పెద్దగా నచ్చింది. పక్కనే మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. కిచెన్లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే కలర్ అయితే యూజ్ చేస్తారు. గ్లాసెస్ ఫినిష్ అయితే ఉన్న చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఇదంతా కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారండి. మన సెల్ఫ్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారు. మన కిచెన్లో ఈస్ట్ వైపుకి అయితే కిటికీ అయితే ఇచ్చారు. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి.
ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంట్లో ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి కబోర్డ్స్ చేయించేటప్పుడు వీళ్ళు ఏం చేయించారంటే చెత్త పెట్టకుండా మనకి లేటెస్ట్గా లిక్విడ్ టైప్ అయితే వచ్చిందండి. దాన్ని వీళ్ళు పెయింట్ టైప్ అయితే వేయించారండి. టోటల్గా ఏదైతే వాల్స్కి మన కబోర్డ్స్ చేయించో అన్నట్లకి కూడా వీళ్ళైతే అది ఒకసారి అయితే ఒక అప్లై అయితే చేయించారు. దానివల్ల అయితే మనకి ఇంపాసిబుల్ అండి. దీనికైతే ఇంకా అసలు చెత్త అయితే పట్టదు. మ్యాక్సిమం అది 90% వరకు అదైతే సపోర్ట్ అయితే చేస్తుందంట. మనకి ఇక్కడ 2 బాస్కెట్స్ ఇచ్చారండి. మనకి సెల్ఫ్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారు. మన కిచెన్ అయితే పెద్దదిగానే ఉంది. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి డ్రైనింగ్ హాల్ నుంచి ఇక్కడ నార్త్ వైపుతో డోర్ అయితే ఇచ్చారు. అలాగే ఈస్ట్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ వీళ్ళైతే వర్క్ దగ్గర ఎక్కడ రాజీ పడకుండా దగ్గరుండి వీళ్ళే చేయించుకుంటున్నారండి. వర్క్ అయితే చాలా బాగా చేయిస్తున్నారు. ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ వైపు అయితే 8 అడుగులు అయితే ఇచ్చారండి. మనకి అవుట్ సైడ్ అయితే మనకి అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. లోపల ఇండియన్ బేసిన్ అయితే యూజ్ చేశారు. అలాగే బిల్డింగ్ సౌత్ వైపు సందు వచ్చి 20 అంగుళాలు అయితే ఇచ్చారు. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు. మోటార్ పాయింట్ అయితే ఇక్కడ తీసుకున్నారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. డ్రింకింగ్ వాటరే. సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగానే ఇచ్చారు. అలాగే మనకి ఇంటి అడ్రస్ ఎక్కడంటారా, మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ శ్రీనివాస నగర్ రాయడిపాలెంలో అయితే ఉంటుందండి. మనకి ఇది పిఠాపురం రోడ్డుకి అయితే జస్ట్ 1.3 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే వాకులపూడి మూవీ థియేటర్ దగ్గరికి అయితే 1 కిలోమీటర్ అయితే వస్తుందండి. సర్పవరం జస్ట్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే రావచ్చు. అలాగే మన రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి అన్నిటికి కూడా 5 to 6 km అయితే వస్తుందండి. మీరైతే చూడొచ్చు ఇంకా చిన్న వర్క్స్ అయితే ఉన్న స్టెప్స్కి అయితే కలర్ అయితే వేస్తున్నారండి. గ్రీన్ అండ్ రెడ్ కలర్ అయితే యూజ్ చేశారు. మనకి ఏదైనా ఒక 7 daysలో టోటల్గా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయితే అయిపోతుందండి. అలాగే మన కాలమ్ సైజ్ వచ్చి 9 into 12 టోటల్గా 15 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. దీనిపైన కావాలంటే ఇంకా 2 floors వరకు మన కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. మనకి అంతా కూడా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తే తప్పు చెప్తారు. మనకి రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి. ఫైనల్ అయితే కాదు నేను చెప్పింది అయితే. మనకు చుట్టూ ఇల్లులు అయితే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. అందరూ కూడా ఎంప్లాయీసే ఉంటారండి. ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.